గత 2, 3 నెలల నుంచి సంఘంలో చాలామంది చాలా బలహీనులైపోయారు. మరి ఈ దినాన ఈ రీతిగా అందరూ ఇలా సమకూర్చబడి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో అందరూ పొంది మంచి ఆరోగ్యం కలిగి అందరూ సజీవ లెక్కల్లో దేవుడు ముద్రించి దేవుని సంఘంలో నిలబెడితే సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. దేవుడు చాలామంది ఒక్కొక్కరి పేరు కాదు కానీ అందరి విషయాల్లో ఎన్నో పరిస్థితులు దాటుకుని రావడానికి ప్రతి ఒక్కరి విషయంలో కూడా సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా దేవుడు దాన్ని ఎంతో సునాయాసంగా ఒక్కొక్కరిని కూడా బయటపడేశారనమాట. సంఘ బిడ్డల విషయాల్లోకి వస్తే అదేవిధంగా నా విషయంలో కూడా దేవుడు ఎంతగానో అనునిత్యము తన కృపలో ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి ఎంతగానో మహిమ కలుగును గాక. మరి 2-3 నెలల క్రితం నాకు బాగా కిడ్నీ సంబంధించి చిన్న ప్రాబ్లం అనమాట. అయితే డాక్టర్ సిటీ స్కాన్ తీసి 2 కిడ్నీలు వాసినవి, ఉండాల్సిన దానికంటే బాగా వాపు కూడా 2 పక్కల 2 కిడ్నీలు కూడా వాపు వచ్చినాయి, స్టెంట్ వేయాలని చెప్పారనమాట. మరి ఓ పక్కన పరిచర్య, ఇంకొక పక్కన పిల్లలు, ఎంత మరి ఆలోచించినప్పుడు ఆ స్టెంట్ వేస్తే మనం పక్కన పడుకుని ఉంటే మనకి వెనకాల సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అలా మాత్రం నాకు అవ్వకూడదు నాయన అని చెప్పి దేవుడి మీద భారం వేసి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంతగానో ఈ రీతిగా స్వస్థత ఇచ్చి నిలవబెట్టారనమాట. ఆ నొప్పి ఎలా తగ్గిందో తెలియదు, అసలు ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా కానీ తగ్గలేదన్నమాట. అసలు దేవుడు అద్భుతమైన రీతిలో ప్రార్థన చేసుకున్నప్పుడు స్వస్థత ఇచ్చారు. మొన్న ఈ శుక్రవారం కాకుండా అందుకితం శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ ఉంది చర్చిలో. నేను రెడీ అవుతున్నాను, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారనమాట. ఆ రోజు వేరే చోటకి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే వచ్చేటప్పుడు అప్పుడు కిడ్నీ పెయిన్ ఎలా వచ్చిందో మళ్ళీ సేమ్ అలాగే వచ్చింది. అసలు నేను అటు ఇటు ఇట్లా నుంచున్న దాన్ని అటు ఇటు కూడా తిరగలేని పరిస్థితి అనమాట. అట్లా నరాలన్నీ బెగదీసేసి ఒక్క క్షణం అలాగే ఉండి ఫస్ట్ కంగారు అనిపించింది, కానీ నేను అక్కడ ఉన్న చోట నేను ఉంచుని ప్రార్థన చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చర్చిలోకి వెళ్ళి 12 గంటల వరకు ఆల్ నైట్ ప్రేయర్ నడిపించాలి నాయన, నేను ఇంట్లో మాత్రం పడుకోబెట్టద్దు నువ్వు, అంత మాత్రమే కాదు ముందు మీటింగ్లు ఉన్నాయి, నేను పడుకుంటే పరిస్థితి అంతా ఒక విధానంలో ఉంటుంది, నువ్వే ఎలాగోలా స్వస్థపరిచి నన్ను నీ సన్నిధిలో నడిపించు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఎంత స్పీడ్గా అయితే వచ్చిందో ఆ నొప్పి ఆ బాధ అంతే. ఒక నుంచుని నేను మోకరించలేదు, కళ్ళు కూడా మూసుకోలేదన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంతగానో స్వస్థత ఇచ్చాడు. అదేవిధంగా సంఘ బిడ్డలకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అన్నమాట. ఎంతగానో అందరినీ కూడా దేవుడు తీసుకొచ్చినందుకు ఆ సమస్యలన్నీ దాటుకుని దేవుడు ఈ రీతిగా సంఘ బిడ్డలందరినీ కూడా క్షేమంగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మా వెనకాల ఏ సమస్య వచ్చినా కానీ ప్రోత్సహించే నాయకులు సహవాసం ప్రార్థించడానికి దేవుడు ఇంత గొప్ప సహవాసంలో ఈ రీతిగా నిలవబెట్టినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తాను.